అన్నం తింటామని రోడ్డు మీదకి వచ్చి అన్నం తిని తిరుక్కుంటే ఎదురుగా ఒక బండి వచ్చి కొట్టుతూ ఉన్నా. నేను పోయి రాళ్ళు కొట్టుంటే కొట్ట మీద బండి అన్నాడు సార్. ఆ పడినాక బ్రెయిన్ పక్క ఎడం పక్క బ్రెయిన్ దెబ్బతిని బొక్కలు పడుతున్నాయి సార్. దానివల్ల మాట రాక ముక్కుల్లో నుంచి రక్తం రావడం వల్ల నన్ను తిరుపతి హాస్పిటల్ చేసినారు సార్. తిరుపతిలో వాళ్ళు మా వల్ల కాదంటే చెన్నై హాస్పిటల్ చేసి ఆడ ఆపరేషన్ చేసింది సార్. అన్నింటి పూర్తిగా ఎంత ఖర్చు అయింది హాస్పిటల్లో? 35 లక్షలు దాకా ఖర్చు అయింది సార్. బిల్లులు అయితే అన్ని ఉన్నాయి. కానీ మేము ఫస్ట్ మాట రాకముందు చేసిన ఆపరేషన్ బిల్లు వరకే పెట్టినారు సార్ 26 లక్షలు. దాంట్లో 14 లక్షలు శాంక్షన్ అయింది వచ్చిందని మాకైతే చెప్పలేదు సార్. మాకు ఇన్ఛార్జి కానీ ఎవరు చెక్ కానీ మా చేతికి ఒక బ్యాంక్ వాళ్ళకి తొడుకోమైండ్రు. నాకు డబ్బులు వచ్చింది రమ్మని సంతకాలు చేసుకున్నారు. డబ్బులు అయితే అకౌంట్ లో పడింది సార్. మళ్ళీ 20 నిమిషాల కల్లా 8 లక్షలు కట్ అయిపోయినట్టు వచ్చింది సార్. అప్పుడు నేను అడిగితే ఫలానా వేణుగోపాల్ అకౌంట్ లో పడింది ఇదని చెప్పినారు సార్ బ్యాంక్ వాళ్ళు. అడిగితే మీకు చెప్పింది ఆ రోజు 6 లక్షలు అని ఇచ్చామని, అందుకే మీకు 6 లక్షలు ఇచ్చినాము. 8 మేము తీసుకున్నాం, మా ఖర్చులు ఉన్నాయని చెప్పినారు.